వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుచిత్ర గారు మెయిల్ చేశారు రాజు గారు మల్కాజ్గిరి నుంచి. ఓకే. పొన్నగంటి పప్పు తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో పొన్నగంటి కూర పొన్నగంటి ఆకుకూర అనుకుంటా. ఎస్ అండి. సో మంచి టేస్టీగా వస్తుంది, అలాగే మంచి హెల్దీ కూడా ఇది. సో ఇది కూడా మనకి సీజనల్ గా ఏమన్నా దొరుకుతుందా? ఎప్పుడు దొరుకుతుందా? వింటర్ లో కొంచెం ఎక్కువ దొరుకుతుంది, సో మిగతా సీజన్ లో కొంచెం తక్కువగా అనుకోండి. బట్ దొరికినప్పుడు చేసుకోవడం చాలా మంచిది ఇది. ఓకే, సో హెల్త్ వైస్ గా చాలా బెటర్ అనమాట ఇది. ఓకే ఓకే, సో మామూలు మన ఆకుకూర పప్పు లాగా చేసేసుకోవడం ఈజీగానే చేసుకోవడం అండి. ఓకే ఓకే, మరి పొన్నగంటి పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొన్నగంటి పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొన్నగంటి కూర 2 కప్పులు, కందిపప్పు 1 కప్పు, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా అంటే మనం పప్పు ఇలా మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, సో బాగా కలిసిపోతుంది అనమాట ఇప్పుడు మనకు. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాండి. ఓకే, సో అంటే ఆకుకూర పప్పులో దీంట్లో ఉడికించాల్సిన పని ఏం లేదు మనకి. లేదు, విడిగా ఇక్కడ పోపుతో పాటుగా మనం కొంచెం వేయించేస్తాం, ఓకే అది సరిపోతుంది. ఓకే, సో దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఈ రెండే వాడుతున్నామండి. ఓకే, సో కొంచెం ఆవాలు కొంచెం చిట్పట్లాడాలి. సో పప్పు కాబట్టి మనకు కొంచెం బాగా వేగితేనే పోపు, అవును, సో టేస్ట్ అనేది మనకు బాగా వస్తుంది. యాక్చువల్ గా పప్పుల్లోకి కొంచెం పోపు మాడినట్టు అయినా కూడా ఏంటో ఆ టేస్ట్ బాగున్నట్టు కొంచెం మాడాలి, అంటే ఎండుమిరపకాయలు కూడా కొంచెం నల్లగా అవుతేనే మనకు టేస్ట్ బాగుంటుంది. అంటే అదేదో మంచి టేస్ట్ ఇస్తుంది పప్పుకి. ఎస్. ఓకే, సో ఇక్కడ పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో ఈ పోపు కొంచెం వేగిన తర్వాత సో దీంట్లో ఆకండి, పొన్నగంటి ఆకు కొంచెం క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఇదేం కట్ చేసుకోక్కర్లేదా రాజు గారు? పర్లేదు, చిన్నగానే ఉంటుంది కదా, ఓకే, బాగానే వస్తుంది. సో ఇక్కడ మనకు అక్కడక్కడ ఆకాకుగా కనిపిస్తూ ఉంటుంది. సో పప్పుతో పాటు ఉడికిస్తే ఏంటంటే మొత్తం కలిసిపోతుంది. సో కొంచెం వేగాలి మన కాకు. సో మూత పెట్టేసేద్దాం. సో జనరల్ గా అదంతా కొంచెం దగ్గరగా అయిపోతుంది కదా, అప్పుడు మనం మిగతా యాడ్ చేసేసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే రాజు గారు, అయితే మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: తలలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే వేపాకుల్ని పేస్ట్ లాగా చేసుకుని తలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా నెలకొకసారైనా చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు సమస్య కంట్రోల్ అవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, అంటే మనకు పప్పు కూడా చూసుకొని క్వాంటిటీ సరిపడా యాడ్ చేసుకోవాలి. కారం, ఓకే, కొద్దిగా పసుపు, సో తర్వాత టొమాటో ముక్కలు, ఓకే, కొద్దిగా చింతపండు అండి. సో ఈ పులుపు కూడా ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇది కొంచెం మగ్గితే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పప్పు అది యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఆకుకూర కూడా మనకి అంటే మిగతా వాటిలాగా దేంట్లో కాంబినేషన్ చేసుకోవచ్చు రాజు గారు, లేకపోతే ఓన్లీ పప్పుతో అలాగే బాగుంటుందా? కాంబినేషన్ చేసుకోవచ్చు అండి, వెజిటేబుల్స్ తో చేసుకోవచ్చు. ఓకే ఓకే, కాకపోతే ఇలాంటి ఆకుకూరలు అందరూ కూడా అంటే కొంచెం తక్కువ వాడుతుంటారు, అంటే తెలిసిన వాళ్ళు బాగా వాడుతూ ఉంటారు. అండ్ దొరికే అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి, లేదా ఇప్పుడు కొంచెం ఊర్లలో అయితే పండించుకుంటూ ఉంటారు కదా. సో ఇది అంటే ఆ కాలువ గట్ల సైడ్ లో బాగా దొరుకుతూ ఉంటాయి. అవును. సో దీంట్లో మెయిన్ గా B12 విటమిన్ బాగా ఉంటుంది. ఓకే ఓకే, సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంది.
సో ఇది కందిపప్పు కాంబినేషన్ లోనే బాగుంటుందా రాజు గారు, లేకపోతే పెసరపప్పు అలా ట్రై చేయొచ్చా? మిగతా పప్పులతో కూడా మనం ట్రై చేస్తాం. బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. అలాగే MTR మసాలా వారి ధనియాల పొడి. ఓకే. కొద్దిగా వాటర్ వేస్తారా? ఓకే. ఓకే. సో దీన్ని మనం కొంచెం ఇలా లూజ్గా అలా చేసుకుంటే మనకి బాగుంటుంది కదా. బాగుంటుందండి. సో ముందుగా కంటే కొంచెం ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. అండ్ పప్పులో చక్కగా మంచి కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదైనా ఫ్రై చేసుకున్నా లేకపోతే ఒడియాలు లాంటివి వేయించుకున్నా సో టేస్టీగా ఉంటుంది. అండ్ ఆకుకూరలు కూడా ఎప్పుడు అంటే మనకి రెగ్యులర్గా దొరికేవే కాకుండా అప్పుడప్పుడు ఎప్పుడైనా మార్కెట్లో కొంచెం కొత్త రకం ఆకులు ఏమైనా కనిపిస్తే తెచ్చి ట్రై చేసుకుంటే తెలుస్తుంది దాని టేస్ట్ ఎలా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేస్తే కానీ వాళ్ళకి తెలియదు. సో బాగుంటే చాలా మంది ఏంటంటే మనం వాటి జోలికి అసలు పోరు. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. సో పప్పు రెడీ అయిపోయింది. సో కొంచెం ఇలా ఆకుకూరలతో చేసుకున్నప్పుడు ఆకుకూర క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అవును. సో ఏవైనా ఆకుకూరల కాంబినేషన్స్ మనకి చాలా ఫాస్ట్గానే అయిపోతాయి కాబట్టి చక్కగా మనకు సీజనల్గా దొరికేవి లేదా అప్పుడప్పుడు కొంచెం కొత్త వాటితో ట్రై చేస్తూ ఉంటే రెసిపీస్ మారుతూ ఉంటాయి. లేదంటే పప్పు ఆకుకూర అనగానే ఎప్పుడు ఆ తోటకూర పాలకూర ఇలా ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో పొన్నగంటి పప్పు రెడీ అండి. ఓకే అండి, మరి పొన్నగంటి పప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొన్నగంటి పప్పు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పొన్నగంటి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు, చింతపండు గుజ్జు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కందిపప్పు, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొన్నగంటి పప్పు రెడీ. ఓకే అండి, మరి చూసారు కదా తయారీ విధానం. ఇప్పుడు టేస్ట్ చూసి ఇది ఎలా ఉందో చెప్తాము. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. ఈ ఆకుకూర డిఫరెంట్ టేస్ట్లో ఉంది కదా, మంచి కమ్మగా వచ్చింది. చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనకి పాలకూరకి ఇట్లా మెంతికూరకి ఎలా సపరేట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయో, సో దీన్ని కూడా కొంచెం అలా సపరేట్ గా టేస్ట్. యా, అంటే రెగ్యులర్ గా తినే వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు నేను యాక్చువల్గా ఫస్ట్ టైం టేస్ట్ చూస్తున్నాను ఇది. సో ఆకుకూర ఫ్లేవర్ అంటే ఆ కొత్తదనం నాకు బాగా తెలుస్తుంది. సో బాగుంది రాజు గారు, టేస్టీగా. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా పొన్నగంటి పప్పు తయారీ విధానం. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పెదాల పగుళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే జాజికాయ పొడి, పసుపు, నెయ్యి ఈ మూడింటిని సమపాళ్లలో కలిపి రోజు రాత్రిపూట పెదాలకు రాసుకుంటూ ఉన్నట్లయితే పెదాలు మృదువుగా తయారవుతాయి. ఓకే అండి, మరి ఈరోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం వెజ్ తిల్ పకోడా చూడబోతున్నాం. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజ్ గారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు పకోడా, వెజ్ తిల్ పకోడా. అవునండి. సో అంటే నువ్వులు ఇంకా వెజిటబుల్స్ కాంబినేషన్ రాజు గారు. సాధ్యమైనన్ని అంటే వెజిటబుల్స్ మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో అంటే మనకు కొన్ని సీజనల్ గా దొరికేవైనా అలా. సో మధ్య మధ్యలో ఏంటంటే మనకు ఆ నువ్వులు తగులుతో కొంచెం కమ్మగా, నువ్వులు ఏంటంటే మనం ఎక్కువగా చెక్కలో కానీ లేదా చెగోడీలలో ఎక్కువ వేసుకుంటాం, లేదా మనం కారపూస అలాంటి వాటిలో వేసుకుంటాం కదా. సో ఇక్కడ పకోడీలో కూడా సో ఈ వెజ్ కాంబినేషన్ లో చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే అండి, మరి వెజ్ తిల్ పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ తిల్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, కాలీఫ్లవర్ 1/2 కప్పు, నువ్వులు
పావు కప్పు కొత్తిమీర, కొద్దిగా నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో సఫలా ఆయిల్ ఇస్తారా? సో డీప్ ఫ్రైకి సఫలా ఆయిల్ వాడుతున్నాం అండి. సో ఇది లైట్ గా ఉంటుంది, సో తక్కువగా పీలుస్తుంది అనమాట. ఓకే. సో సఫలా ఎడిబుల్ ఆయిల్. సో ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో బౌల్లో క్యాప్సికమ్, ఓకే, క్యారెట్, ఓకే, బీన్స్, సో గోబీ, కాలీఫ్లవర్, ఓకే, శనగపిండి. ఓకే. సో శనగపిండి మనకు మెయిన్ దీంట్లో ఏ పకోడీ చేసుకున్నా సో అది మనకు మంచిగా ఉంటే పకోడీ మంచి టేస్ట్గా వస్తుంది. సో దాంతోపాటు కొంచెం క్రంచిగా రావడానికి బియ్యపిండి. ఓకే. సో వెజిటేబుల్స్ మనకి ఎన్ని ఉన్నా కొంచెం ఆనియన్ ఉంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. సో పకోడీ అనగానే కంపల్సరీ ఆనియన్ ఉండాల్సిందే. Yes. సో వెజిటేబుల్స్ తో పాటు ఆనియన్ కూడా మనకి కావాల్సిన క్వాంటిటీలో వేసుకుంటే అది ఫ్రై అయిన ఆనియన్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఘాటుకి పచ్చిమిర్చి పేస్ట్ అండి. సో కొద్దిగా వాము. ఓకే. సో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వాము కానీ జీలకర్ర కానీ కంపల్సరీ వాడుకుంటే మనకు కొంచెం డైజెస్ట్ కానీ ఫుడ్ బాగా హెల్ప్ చేస్తుంది. సో అలాగే సరిపడా ఉప్పు. ఓకే. సో కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. సో ఇది కొంచెం కలర్ తెస్తుంది మనకు. కొత్తిమీర. సో నువ్వులు అనుకున్నాం కదా. సో ఎలాగో మనము డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పచ్చి వేసేసుకున్నా చక్కగా అక్కడ వేగిపోతాయి. మళ్ళీ డబుల్ ఫ్రై అయినట్టు అవుతాయి లేకపోతే ముందు వేయించుకున్న వేస్తే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో కొంచెం ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మసాలా టచ్ ఉంటే మనకి ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి పకోడా. సో ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో ఉప్పు కారం వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకుంటే దాంట్లో ఉన్న కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది. సో దానికి తగ్గట్టుగా అప్పుడు మనం వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలనేది అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. సో పకోడీ పిండి ఎప్పుడైనా కూడా మనం కొంచెం గట్టిగానే కలుపుకుంటే మనకి వేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఇది కొంచెం ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. అంటే కొంచెం వాటర్ అలా వస్తుంది కదా. సో మళ్ళీ ఒకసారి కలిపేసి మనం అప్పుడు వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సరే రాజు గారు, అయితే మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తెల్లని బట్టలు ఉతికేటప్పుడు ముందుగా వాటిని 10 నిమిషాల పాటు షాంపూలో నానబెట్టి ఆ తర్వాత ఉతికినట్లయితే తెల్లని దుస్తులు మరింత తెల్లగా షైనీగా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో కొంచెం వాటర్ వచ్చేసింది చూడండి. కొంచెం ఇలా కలిపేస్తే కొంచెం ముద్దలా వస్తుంది మనకు. అవును. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని సో మనం ఏమన్నా ఇలాంటి పకోడాలు చేసుకునేటప్పుడు వెజిటబుల్స్ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా శనగపిండి ఎక్కువ వేసేసుకుంటా దానికి కొంచెం అంటే ఆ వెజిటబుల్స్ అవి కూడా కనిపించేలాగా ఉంటే మనకి పకోడీ టేస్టీగా ఉంటుంది. లేదంటే మనకి ఎక్కువ శనగపిండి తిన్న ఫీలే ఉంటుంది. సో దాంట్లో వేసుకున్నవి మళ్ళీ మనకి ఆ టేస్ట్లు అంతగా తెలియదు. ఓకే. సో ఈ శనగపిండి ఏంటంటే మనకి బైండింగ్కి కాబట్టి మనము ఆనియన్ పకోడా వేసుకున్నా కొద్దిగా దాని క్వాంటిటీ ఇప్పుడు ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండి కొంచెం పిండి క్వాంటిటీ తక్కువ ఉంటే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది. సో చాలా మంది ఏంటంటే కొన్ని చోట్ల మేము తిన్న పకోడీ బాగుంది, మేము చేసుకుంటే అలా బాగాలేదు అంటారు. కానీ సో అది ఆ పిండి కలుపుకోవటము రేషియో ఎంత తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అవును. సో ఆనియన్ పకోడీ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా పిండి మనం ఒక వాయికి సరిపడా అంతే కలుపుకోవాలి. అవును. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయికి మళ్ళీ కొంచెం మళ్ళీ పిండి వేసుకొని అప్పుడు అలా కలుపుకుంటే మనకి ఏంటంటే కొంచెం క్రంచీగా బాగా వస్తుంది. అవును. ఓకే. సో కొంచెం సేపు అయిన తర్వాత మనం అప్పుడు కొంచెం కలపాలండి. సో ముందుగానే కలిపేసిందంటే కొంచెం వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, క్యాప్సికమ్ లాంటివి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవును. సో ఇది కొంచెం స్లోగానే మనం వేయించుకుందాం. ఓకే. సో ఎలాగో టైం ఉంది కాబట్టి కార్వింగ్ చేసేస్తారా? ఓకే. ఓకే, ఒకసారి కొంచెం దీన్ని కలిపేసుకున్నాం అండి. సో ఏం కార్వింగ్ రాజు గారు ఈరోజు? చైనీస్ అంటే క్రిస్మస్ ట్రీ షేప్ లో చేస్తున్నానండి. ఓకే.
సో ముందుగా కొంచెం కోన్ షేప్ చిన్న సైజులో చేస్తున్నాండి. ఓకే, కొంచెం ఇలా ట్రిమ్ చేసుకొని ఓకే. సో బేస్ కట్ చేశాను ఆల్రెడీ. సో ఒకవైపు నుంచి ఒక లేయర్ ఇలా కట్ చేసి తీసేసేయాలి. సో దీనికి ఆపోజిట్ ఇంకొకటి అండి. సో ఇక్కడ కటింగ్స్ అంటే కట్స్ చేస్తున్నా. ఓకే, స్లాంట్ కట్, దీనిపై నుంచి స్ట్రైట్. సో ఈ పీస్ ఇలా వెళ్ళిపోతుంది. సో మళ్ళీ దీనిపై నుంచి స్లాంట్, స్ట్రైట్. సో ఇలా ఎండ్ వరకు మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో రెండో వైపు కూడా ఆపోజిట్ కూడా సేమ్ అలాగా. ఓకే, సో రెండు వైపులు అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. సో ఒకసారి ఇది కలిపేసేద్దాం. కొద్దిగా మనకు మంచి ఆ బ్రౌన్ కలర్ వస్తే మనం తీసేసుకోవచ్చు అండి. సైడ్ డిజైన్ కట్ చేసుకుని అటువైపు నుంచి కట్ చేస్తే మనకి ఎడ్జెస్ కి రెండు సైడ్ లకు మనకు ఆ డిజైన్ అనేది ఎక్కువ ట్రీస్ కూడా వస్తాయి అనుకుంటా. yes ఓకే, సో ఇండివిజువల్ గా కట్ చేసుకుంటే మనకు చాలా టైం తీసుకుంటుంది. సో ఒక బేస్ ఇలా మనం కట్ చేసేసి ఇలా స్లైసెస్ లా చేసుకుంటే ఈవెన్ షేప్ లో అన్ని ఒకే షేప్ లో మనకి కావాల్సిన. చాలా మందికి అంటే ఈ టెక్నిక్ తెలియక సపరేట్ గా స్లైసెస్ చేసి అది ఒక్కొక్క డిజైన్ లో వస్తూ ఉంటుంది. yes సో ఇలా సైడ్స్ పెట్టేసుకోవచ్చు. ఓకే, అండ్ చక్కగా రాజుగారు ముందు చూపించిన ఫ్లవర్స్ అలాంటివన్నీ కూడా చేసుకుంటే ఈజీగా ప్లేట్ ని అందంగా డెకరేట్ చేసేసుకోవచ్చు. సో వీటి కాంబినేషన్ లో కూడా మీరు చెప్పినట్టుగా వేరే వేరే ఫ్లవర్స్ అలా మధ్యలో పెట్టేసుకొని మనం అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అయిపోయినట్టున్నాయి పకోడీ కూడా. ఓకే అండి, సో దీంట్లో ఒక వెజిటేబుల్ తాలూ కాకుండా అన్ని అవును మిక్స్డ్ ఫ్లేవర్లు మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, వెజ్ తిల్ పకోడీ రెడీ. ఎంత బాగుందో ప్లేట్ చూడడానికి. ఓకే అండి, మరి పకోడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వెజ్ తిల్ పకోడా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ తిల్ పకోడా తయారు చేసే విధానం: ఒక బౌల్లో క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, కాలీఫ్లవర్, శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, వాము, ఉప్పు, కారం, కొత్తిమీర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ తిల్ పకోడా రెడీ. ఓకే అండి, మరి పకోడా తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి కదా. ఆ నువ్వులది, క్యాప్సికమ్, క్రంచీగా ఆనియన్ కూడా వేస్తున్నాం కదా. సో ఓవరాల్ గా మంచి టేస్టీగా వచ్చింది. అంటే మనం కొన్ని పకోడీస్ వేసుకుంటే ఇది ఇప్పుడు ఆనియన్ పకోడీ అయితే అలా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయ్యి ఉండటం వలన అన్నిటి టేస్ట్ మిక్స్డ్ గా తెలుస్తుంది. బాగుంది రాజు గారు. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఈ పకోడా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. రోజు వాటర్లో గంధం కలిపి రోజు ముఖానికి రాసుకుంటూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న ర్యాషెస్ అన్ని పోయి ముఖం మృదువుగా తయారవుతుంది. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఈ రోజు మన పార్టిసిపెంట్స్ కి ఇవ్వబోయే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా ఇవాళ ఊరించే వంటని చూసేద్దాం. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? మాలతి అండి. మాలతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. ఓకే, హాయ్. హలో అండి. మీ పేరు ఏంటి? ప్రశాంతి. ప్రశాంతి గారు, మీరు ఎక్కడి నుంచి? ఈసీఎల్ నుంచి. ఈసీఐఎల్. మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదు. లేదా?
ఇక్కడికి వచ్చాక పరిచయం అయింది. ఓకే, సో ఇద్దరు మీరేం చేస్తుంటారండి మాలతి గారు? హౌస్ వైఫ్. మీరు ప్రశాంతి గారు? నేను స్కూల్లో టీచర్. స్కూల్లో టీచర్. వెరీ గుడ్. సో మరి ఇద్దరికి అంటే వంటలు బాగా ఇంట్రెస్టా? అవి ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. ఓకే, సో మరి చూద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో తెలుసు కదా నేను ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తానో దాని టేస్ట్ ఎక్కువ తెలిసేలాగా ఈ వంటలు ఉండాలన్నమాట. ఓకే. ఓ చిక్కుడుకాయలు. నైస్ నైస్. చిక్కుడుకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి ఫైబర్ ఉంటుంది. సో టేస్టీగా కూడా ఉంటాయి. ఫ్రైస్ చేసుకున్నా, కర్రీస్ చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేయాలంటే చక్కగా చిక్కుడుకాయలతో మంచి టేస్టీగా మీకు తెలిసింది ఏదైనా వెరైటీ వంట ఉంటే అదైనా ట్రై చేయొచ్చు. ఇప్పటికిప్పుడు మీకు కొత్త కొత్త ఆలోచనలు ఏమైనా వచ్చినా కూడా అదైనా ఇక్కడ మీరు ట్రై చేసి మాకు చూపించవచ్చు. సో ఆలోచించండి చిక్కుడుకాయతో ఏం చేయొచ్చు కొంచెం టేస్టీగా, వెరైటీగా. సో నేను ఇక్కడ టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారనమాట. ఓకే, సో నేను టైమర్ ఆన్ చేశాను. ఇద్దరు కూడా చక్కగా చిక్కుడుకాయతో వెరైటీగా ఏం చేయొచ్చు, లేదా మీకు బాగా ఇష్టమైనవైనా చేయొచ్చు. కూరలు, పచ్చళ్ళు, రైస్ ఐటమ్స్ కొంచెం వెరైటీగా. ఓకేనా మాలతి గారు, మీరు చేస్తారా ఫస్ట్? ఏం చేస్తారు? ఆలు చిక్కుడు మసాలా చేస్తాను. ఆలు చిక్కుడు మసాలా. ఓ ఆలు కాంబినేషన్ లోనా? వెరైటీగా ఉంది. బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ మాలతి గారితో వంట చేయించేద్దాం ప్రశాంతి గారు. ఓకే అండి, మరి ఆలు చిక్కుడు మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు చిక్కుడు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడు ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప 1, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొబ్బరి పాలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, షాజీరా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మాలతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఫస్ట్ ఆయిల్ వేసి ఓకే, ప్యాన్ హీట్ అయినాక సో మసాలా ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. కొద్దిగా షాజీరా, కొద్దిగా జీలకర్ర. ఓకే, షాజీరా జీలకర్ర రెండు ఎందుకు అంటే? ఇందులో మేతి ఉంటుంది కదా మేడం, కాంబినేషన్ కి జీలకర్ర చాలా ఫ్లేవర్ బాగుంటుందా? ఓ, సో మసాలా కాబట్టి కొంచెం షాజీరా అన్నమాట. ఓకే, సో ఆనియన్ పేస్ట్. అవును, కొంచెం ఆనియన్ పేస్ట్ వేస్తే గ్రేవీ బాగా వస్తుంది. ఇందులో మెంతం కూర, మేతి అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలా పేస్ట్ ఏమైనా చేసుకోవాలా దీనికి మనం? పచ్చి కొబ్బరితో పాలు, పచ్చి కొబ్బరి పాలు వాడతారు. కొబ్బరి పాలు. అంతేనా? ఇంకా జీడిపప్పు పేస్ట్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు? ఏం లేవు. సో ఈ కాంబినేషన్ మీరే ట్రై చేశారండి ఇలాగా, లేకపోతే ఎక్కడైనా చూసారా? లే మేడం, నేను ఓన్ గా చేశారు. ఫస్ట్ టైం చేశాను మేడం. నచ్చింది ఇంట్లో వాళ్ళకి. నచ్చిందా? సో కంటిన్యూ చేసేస్తున్నారు. సో పసుపు వేయాలి, తగినంత కారం. ఓకే, మన స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేస్తాం. సో ఇంక ఇందులో పచ్చిమిర్చి ఏమి యాడ్ చేసుకోవట్లేదు మనం? లే మేడం. ఓకే, ఇందులో ధనియాల పౌడర్, గరం మసాలా. ఓకే, సో టొమాటో పేస్ట్ ఎప్పుడు యాడ్ చేసుకుంటారు? ఇది కొంచెం ఆయిల్ లో ఫ్రై అయ్యాక వేస్తాను. ఓకే, ఇది ఉడకబెట్టాం కదా, కొంచెం పచ్చి వాసన పోవాలి. ఓకే, సో ఇది కాంబినేషన్ మనకి దేంట్లోకైనా సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయ్యాక టమాటో ప్యూరీ వేసుకుని. సో ఎలా టైం పాస్ చేస్తుంటారు మాలతి గారు ఇంట్లో? నాకు 3 పిల్లలు మేడం. 3 పిల్లలు? వాళ్ళతో సరిపోతుంది. ఏం చదువుతున్నారా 3 పిల్లలు? పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, చిన్న పాప 9th. ఓ, 3 పెద్ద పిల్లలేగా, అయినా కూడా మీకు వాళ్ళతోనే సరిపోతుందా? వాళ్ళ షెడ్యూల్స్ ఉంటాయి కదా, వాళ్ళ షెడ్యూల్స్ ని బట్టి. ఏం పేర్లు 3 పేర్లు?
పెద్ద పాప పేరు లక్ష్మి గాయత్రి మేడం, బాబు పేరు అభిషేక్, ఓకే, చిన్న పాప పేరు ఐశ్వర్య. నైస్ నైస్. నెక్స్ట్ ఇప్పుడు ఆలు వేసారు. సో మనం ఆ కొబ్బరి పాలు అది యాడ్ చేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ వస్తుంది కదా. వారేం చేస్తుంటారు మాలతి గారు? మాది బిజినెస్. బిజినెస్. మా వారు సో ఏం పేరు మీ వారి పేరు? సతీష్ అండి. సతీష్ గారు. సో ఇప్పుడు కొబ్బరి పాల. ఇప్పుడు కొబ్బరి పాలు. సో అయితే ఇంక ఇందులో మనం ఏమి వాటర్ యాడ్ చేసుకోక్కర్లేదా? కొద్దిగా లైట్ యాడ్ చేయాల్సి ఉంటుందా? కొంచెం ఇది కొబ్బరి పాలు కొంచెం ఫ్రై అయ్యాక. ఓకే, అదే అంటే ఇది కొంచెం థిక్నెస్ వస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తే కొంచెం కొంచెం పలుచగా అవుతుందేమో కదా. సో ఈ కొబ్బరి పాలు యాడ్ చేయడం వల్ల మంచి టెక్స్చర్ వచ్చింది కదా. నైస్ నైస్. మనకి ఇన్స్టెంట్ లో అయిపోతుంది మేడం. ఇప్పుడు ఆలు కుర్మా అది అలా. అవును, అండ్ టేస్ట్ కూడా కొబ్బరి పాలు అది యాడ్ చేసుకోవటం వలన కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది జనరల్ కర్రీస్కి మనకి ఇలాంటి వాటికి. పిల్లలు ఎక్కువ చిక్కుడుగా ఇష్టపడారు కదా మేడం, వాళ్ళకి ఇలా చేస్తే తెలియదు. ఇప్పుడు యాక్చువల్గా చిక్కుడుగా ఎంత కలిసిపోయింది, బంగాళదుంప ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు అందరు కూర్మా అనుకుంటారు మేడం, పిల్లలు తినేస్తారు. ఓకే, వాటర్ కొద్దిగా వాటర్. చాలా కొంచెం ఇంకా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని. చిక్కుడుకాయలు ఏమన్నా ఉడికించేటప్పుడు వేసారా సాల్ట్? అది లైట్ చిటికెడు లైట్ అంతే. ఓకేనా, సో మూత పెడదామా ఒక నిమిషం? 2 minutes. సో మసాలా పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేసేసారు కదా. అవును. సో ఆ ఫ్లేవర్స్ అన్నీ వీటికి పట్టేస్తే మనకి రెడీ అయిపోతుంది. సో చూద్దామా మాలతి గారు? చూద్దాం మేడం. ఓకే, ఓకే. సో తీద్దామా బౌల్లోకి? కొత్తిమీర వేసి. కొత్తిమీర పైన. ఓకే, ఆలు చిక్కుడుకాయ మసాలా రెడీ మేడం. నైస్. ఓకే అండి, మరి ఆలు చిక్కుడు మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు చిక్కుడు మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక మెంతి కూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి కొబ్బరి పాలు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా కొద్దిగా నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చిక్కుడు మసాలా రెడీ. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బియ్యం ముక్క వాసన వస్తూ ఉన్నట్లయితే బియ్యం నిల్వ చేసిన డబ్బాలో ఒక తాజా బ్రెడ్ ముక్కని ఒక 10 నిమిషాల పాటు ఉంచి తీసేసినట్లయితే బియ్యానికి ఉన్న ముక్క వాసన అంతా పోతుంది. ఓకే అండి, మరి చిక్కుడుకాయతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ప్రశాంతి గారు రెడీయా? మీరు రెడీ అండి. ఏం ఆలోచించారు ఇంతసేపటి నుంచి మీరు? చిక్కుడుకాయ ఆవకాయ. చిక్కుడుకాయ ఆవకాయ. ఓ, సింపుల్ గా చేసేసుకోవచ్చు, బట్ టేస్టీగా ఉంటుంది కదా. ఓకే ఓకే అండి, మరి చిక్కుడుకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడుకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు పావు కిలో, ఆవపిండి 1 టీ స్పూన్, మెంతిపిండి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 5, నిమ్మకాయ 1, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు పావు టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె పావు కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా ప్రశాంతి గారు? సో ఫస్ట్ వేయించాలా ఏమైనా? కొంచెం మగ్గించాలి ఆయిల్లో. ఓకే, డీప్ ఫ్రై ఏం చేయక్కర్లేదు? అక్కర్లేదండి. ఓకే, ఒకవేళ బాగా హార్డ్ గా కావాలి అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది. కాయపళంగా చేసేటప్పుడు కొంచెం అట్లా ఆయిల్లో కొద్దిగా బాగా వేయించుతారు కదా, అంటే నిలువ కూడా ఎక్కువ ఉంటుందని. మరి సో ఇది మనకి ఎన్నాళ్ళు నిలువ ఉంటుంది? ఒక 20 days దాకా ఉంటుంది. 20 days వరకు 8 కంటైనర్ లో పెట్టేస్తే 20 days దాకా నిలువ ఉంటుంది. ఓకే, కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో చిక్కుడుకాయలు వేసి మగ్గించాలి. ఓకే,
సో మొత్తం కట్ చేసేసారు. కట్ చేశాను. అంటే ఇది కూడా చిన్న చిన్న ఎవరికి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఓకే. సో అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలా మనకి, లేకపోతే జస్ట్ ఆ పచ్చిదనం పోతే సరిపోతుందా? కొంచెం పచ్చిదనం పోతే సరిపోతుంది. ఓకే. సో ఈలోగా మనం ఏమైనా మిక్స్ చేసుకోవటం ఏమైనా ఉందా, లేకపోతే ఏమీ లేదండి, అంత దీంట్లోనే పోపు పెట్టుకోవాలా సెపరేట్ గా? పోపు పెట్టుకోవాలి. ఇది తీసేసిన తర్వాత దీంట్లోనే వేసేద్దాం. ఓకే, చూద్దామా? ఓకే, సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేద్దాం. ఆన్ చేయన స్టవ్ మళ్ళీ. కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాము. సో ఇదంతా మనం ఇంకా పచ్చడిలో కలిపేసుకుందాం. ఓకే. ఆయిల్ ఎక్కువగా ఉంటే పచ్చడి బాగా నిలువ ఉంటుంది. అవును. సో ఇందులో కాస్త పోపు దినుసులు వేసేసుకుందాం. ఓకే. మినపప్పు వేస్తే కొంచెం పంట కింద కరకరలాడుతుంది. కొంతమందికి ఆ కటకట పోపు ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి ఏమో అది కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. సో ఎవరి చాయిస్ ని బట్టి వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు. సో ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారండి మీరు? నేను చిన్నపిల్లలకి అండి, సెకండ్ క్లాస్ మదర్ టీచర్. ఓకే. ఆఫ్ చేసేసుకుందామా? ఆఫ్ చేసేద్దాం. ఓకే. కొద్దిగా పసుపు వేసుకోండి, కొద్దిగా ఇంగువ. ఓకే. సో ఏ పచ్చడికైనా కొంచెం ఆ ఇంగువ పోపు ఉంటే బాగుంటుంది. కొద్దిగా ఆవాల పొడి. ఓకే. ఇది నేను ఆవాలు ఆల్రెడీ వేయించి పొడి చేశాను. పచ్చిగా వేసుకునే వాళ్ళైతే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవును. కొంచెం జీలకర్ర పొడి. ఓకే. ఇది జీలకర్ర పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇది మనకి అంటే చాలా తక్కువ వేస్తున్నారు కదా, మరి గుజ్జెలాగా వస్తుందా? ఆయిల్ ఉంటుంది కదా, సరిపోతుంది. ఓకే. కొంచెం మెంతి పొడి. ఇది మరి ఎక్కువైపోతే చేదు ఎక్కువ. కాస్త ఉప్పు కూడా ఇందులోనే వేసుకుందాం. ఓకే. యాక్చువల్గా కొంచెం నాటుకాయలు దొరికితే వాటితో కూడా పచ్చడి చాలా బాగుంటుంది. సో సరిపడా కారం. సో ఒకవేళ వెల్లుల్లిపాయ తినే వాళ్ళైతే ఈ వెల్లుల్లిపాయ దెబ్బలు అలాగే వేసుకుని కొంచెం వేయించుకోవచ్చు. ఓకే. కొంచెం ఒకసారి ఆన్ చేస్తారా స్టవ్? ఇవి ఒక 4 వేసుకుందాం. ఆయిల్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వేడి చేసేసుకుని వేసుకుంటే మనకి సరిపోతుంది. ఈవెన్ రెడీ అయిపోయిన తర్వాత కూడా తక్కువ అనిపిస్తే ఆయిల్ వేడి చేసి పోసేసుకోవచ్చు, మన ఊరగాయ పచ్చళ్ళలో వేసినట్టు. సో పచ్చళ్ళు బాగా ఇష్టం అండి మీకు? బాగానే తింటారా? ఓకే. 2-3 ఎండుమిరపకాయలు. మీ వారేం చేస్తుంటారు ప్రశాంత్? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఆయన సాఫ్ట్వేర్, మీరు టీచర్ అన్నమాట. ఏం పేరు మీ వారి పేరు? శైలేష్. పిల్లలు ఉన్నారా? 2 అండి. ఏం చదువుకుంటున్నారు? 4th క్లాస్ అండి. ఇద్దరు 4th క్లాస్. ఓ పాపలా బాబులా? పాపా బాబా? బాబులేనండి. ఇద్దరు బాబులే. ఓకే. ఏం పేర్లేంటి? పెద్ద అబ్బాయి పేరు అక్షర్, చిన్న అబ్బాయి పేరు అనుజ్. అక్షర్, అనుజ్. ఓకే. మీ స్కూలేనా? మా స్కూలే. ఓ నైస్. ఇది ఆఫ్ చేసేది. కానీ చెప్తే గానీ తెలియదు మా పిల్లలు కావాలి పిల్లలని. ఇద్దరు ఒకలా ఉండరు చూడడానికి. అసలు. సో ఐడెంటికల్ కాదన్నమాట. కాదు. ఓకే. ఆఫ్ చేసేసారు కదా. సో దీంట్లోనే నిమ్మరసం పిండేసుకో. అది ఒక అందుకు మంచిదేలేండి, అలా ఉంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇది ఇందులో కలిపేద్దాం. వేసేసి. సో మనము తినేదాన్ని బట్టి పులుపు అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇన్స్టెంట్ గా అలా చేసేసుకోవచ్చు. ఒక 15 days 20 days వరకు బాగుంటుంది. సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఓకే. సో రెడీ. చిక్కుడుకాయ రెడీ. నైస్.
ఓకే అండి, మరి చిక్కుడుకాయ ఆవకాయ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడుకాయ ఆవకాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి చిక్కుడుకాయ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఆవపిండి, జీలకర్ర పొడి, మెంతిపిండి, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, వేయించిన చిక్కుడుకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చిక్కుడుకాయ ఆవకాయ రెడీ. ఓకే అండి, మరి చిక్కుడుకాయతో చూసారు కదా వాళ్ళ గురించి ఏమంటే ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో ఆలు కాంబినేషన్లో మసాలా, ఒకటేమో ఆవకాయ. సో ముందు మసాలా చూసేద్దాం. ఓకే, సో చిక్కుడుకాయ ఆలు వెరైటీ కాంబినేషన్, అంటే కాంబినేషన్ బాగుంటుంది, కుదురుతుంది. బంగాళదుంప కదా, నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు టేస్ట్ చూడటం. అంటే వంకాయ చిక్కుడుకాయ లేదా వంకాయ బంగాళదుంప లేకుంటే ఈ మూడు కూడా కలిపేసి కూడా ఉంటూ ఉంటారు, చాలా బాగా వస్తుంది. బాగుంది, మంచిగా మసాలా టేస్ట్, కొబ్బరి పాలు బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆవకాయ. మనం ఇప్పుడే కదా వేసాము, అది కొంచెం ఊరితే బాగుంది. అయినా కూడా ఫ్రై అయింది కదా, అండ్ ఆయిల్ కూడా ఇప్పుడే దిగుతోంది. సో కాసేపు అలా పెడితే మనకి ఆ సాఫ్ట్నెస్ వస్తుంది. నైస్, రెండు కూడా బాగున్నాయి. సో రాజు గారు, మీరే డిసైడ్ చేయాలి. ఓకే, సో ఇద్దరు కూడా బాగానే చేశారు. సో ఇది ఆలు కాంబినేషన్లో అలా కొంచెం కొబ్బరి పాలు వేసేసి టమాటో పేస్ట్ ఇవన్నీ వేసి చేశారు కదా, బాగా వచ్చింది. సో ఇది కూడా కొంచెం డ్రైగా వచ్చింది, కొంచెం గీతగా చెప్పినట్టు కొంచెం మీరు ఆ పౌడర్స్ కొంచెం పెంచితే బాగుంది. ఎందుకంటే మరి అంటే కొంచెం ముక్కలు కూడా బాగా క్రంచీగా వచ్చాయి. సో ఆవకాయలో మనకి ఏంటంటే కొంచెం బాగా కొంచెం గుజ్జు లాగా రావాలి. గుజ్జు ఒకటి దాంట్లో కొంచెం మైనస్ అయింది. సో టేస్ట్ ఓకే. సో తర్వాత ఏంటంటే నూనెలు కూడా అంత ఎక్కువసేపు మనం వేయిస్తే మీరు వేసిన జీలకర్ర పొడి, తర్వాత మెంతి పొడి, సో ఇవన్నీ వేస్తారు కదా, కొంచెం వాటికి ఉన్న ఒరిజినాలిటీ పోతుంది కొంచెం. సో అలా కాకుండా కొంచెం ఏంటంటే ఆయిల్ వేడి చేసి కొంచెం చల్లగేటప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అని మనకు ఇంకొంచెం బాగా తెలుస్తుంది, ఫ్రెష్గా తెలుస్తూ ఉంటుంది. సో నిల్వ కూడా ఉంచుకోవచ్చు అని చెప్పారు కదా మీరు కంటైనర్లో పెట్టుకుంటే. సో ఆ ఎండింగ్ డే వరకు కూడా ఆ టేస్ట్ అలా మెయింటైన్ అవుతుంది. ఓకే, సో ఎక్కువగా వేయించుకుంటూ చేసుకుంటాను. ఓకే, ఈరోజు ఆలు కాంబినేషన్ చేసిన కర్రీ అండి. ఓకే, సో మాలతి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి ఓకే, సో మాలతి గారు కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఈటీవీ నుంచి ఈ శారీ గిఫ్ట్. చాలా బాగుంది టేస్టీగా మీ కర్రీ. సో ప్రశాంతి గారు, మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు. ఊరించామని సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాల్ని మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. సగ్గు బియ్యాన్ని ఉడికించేటప్పుడు 1 కప్పు సగ్గు బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసి ఉడికించాలి. ఇలా చేసినట్లయితే సగ్గుబియ్యం ఉండలు కట్టకుండా గిన్నెకి అతుక్కోకుండా చక్కగా ఉడుకుతుంది. ఇవాళ ఎపిసోడ్లోని 4 వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన పొన్నగంటి పప్పులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పప్పు కూరల్లో కందిపప్పుతో పాటుగా పొన్నగంటి ఆకు యాడ్ చేయడం అనేది మనకు ఒక 1 స్టోన్ 2 మ్యాంగోస్ అంటారు కదండి, ఒక రాయితో 2 మామిడికాయలు అన్నట్టుగా. మనకు పప్పుతో పాటు ఆకుకూర తీసుకుంటే వీఆర్ డన్. యాక్చువల్లీ మనకు ఆ పూట కావాల్సినవన్నీ కూడా మనకు వచ్చేసినట్టే. 100% ఇట్స్ అ బ్యాలెన్స్డ్ డైట్. ఇప్పుడు మీరు చూస్తే ఈ పొన్నగంటి పప్పులో పప్పు, పొన్నగంటి అండ్ టొమాటోస్ 2 కూడా మనకు వెజిటబుల్స్ కదా. సో మనకు రోజుకి 5-6 రకాలు కావాలనుకోండి, ఇక్కడే మనకు 2 రకాలు వచ్చేసాయి. కానీ కొంతమందికి ఏంటంటే టొమాటోస్ పిక్ చేసి పక్క పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా టోటల్గా ఈ డిష్ని మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. మరోసారి మన యాన్సెస్టర్స్కి సలాం కొట్టాలండి. ఎందుకంటే పప్పు తింటే గ్యాస్ ప్రాబ్లం అనేది ఇట్స్ ప్రూవెన్. దానికి చక్కటి విరుగుడు ఏంటంటే మనము ఇంగువ యాడ్ చేసుకోవడం. సింపుల్ థింగ్.
వెరీ వెరీ సింపుల్, చాలా బాగుందండి పొన్నగంటి పప్పు. నోట్ చేసుకొని ట్రై చేయండి. పొన్నగంటిలో ఉన్న విశేషం ఏంటంటే బ్లడ్ ప్యూరిఫైయింగ్ ఫ్యాక్టర్స్ కూడా అందులో ఉంటాయి. ప్యూరిఫైయింగ్ అంటే ఇంకేదో కాదు, టాక్సిన్స్ రిమూవ్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన వెజ్ టిల్ పకోడా, క్యారెట్, క్యాప్సికమ్ ఇలాంటి వెజిటబుల్స్తో పాటు నువ్వులు అండ్ శనగపిండి. నువ్వులు యాడ్ చేస్తున్నాం, వెజిటబుల్స్ 2-3 రకాలు యాడ్ చేస్తున్నామంటే మనం పకోడా తినచ్చని కాదండి. ఇప్పుడు 2 విషయాలు క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఒకటేంటంటే పకోడాలు, బజ్జీలు ఇవన్నీ మన ట్రెడిషనల్ ఐటమ్స్, ఓకే. బట్ ఇవన్నీ కూడా దే ఆర్ డీప్ ఫ్రైడ్. సో ఎట్టి పరిస్థితుల్లో మన ట్రెడిషనల్ కాబట్టి, డీప్ ఫ్రైడ్ కాబట్టి మనం రోజు తీసుకోవడానికి లేదు. పాయింట్ ఏంటంటే మనం బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఆహార పద్ధతులు చాలా మారిపోయాయండి. కొంతమందికి ఇది ప్రాసెస్డా అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకందరికీ కూడా కొన్ని రకమైన ఐటమ్స్ మనము బయట అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినాలి అనుకున్నప్పుడు కూడా ఇలాంటివి ట్రెడిషనల్ ఐటమ్స్ చూస్ చేసుకోవాలని చెప్తాం, కానీ రోజు కూడా తీసుకోవడానికి కాదు. ఇంకోటి ఏంటంటే యూ షుడ్ వెయిట్ అండి. మనకు పకోడాల్లో ఉన్న క్యాలరీస్ ఎంత, అందులో ఉన్న మేలు ఎంత, తింటే మనకి ఏమవుతుంది, అదే మనం ఒక 2 ఇడ్లీస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో జరిగే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలా మనం కంపేర్ చేసుకోవచ్చు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఎప్పుడైనా ఒకసారి మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలాంటివి మనం ట్రై చేయొచ్చు. ఊరించే వంటలో చూసిన ఆలు చిక్కుడు మసాలా అండ్ చిక్కుడు ఆవకాయ. ఆలు చిక్కుడు మసాలాలో మనకు బంగాళదుంపలు, చిక్కుడుకాయలు, టొమాటోస్, ఆనియన్ పేస్ట్, కొబ్బరి పాలు, షాజీరా అండ్ జీలకర్ర. ఇక్కడ టొమాటోస్, ఆనియన్ చాలా బాగుంటుందండి, సింపుల్గా, నాట్ మచ్ ఆఫ్ క్యాలరీస్. కొబ్బరి పాలు కూడా కొబ్బరి పాలల్లో ఉన్న పోషక విలువలు, ఔషధం కొబ్బరిలో ఉన్నవి చాలా 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 శ్రేష్టమైందండి. చాలా అసలు కొబ్బరి తర్వాత మనము పీనట్స్ అంటే పల్లీలు తినకూడదు, అందులో కొలెస్ట్రాల్ ఉంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేస్తారు ఈజీగా. కానీ అందులో ఉన్న మేలు దేనితో కంపేర్ చేసుకుంటే అది మనకు హానికరం అనేది మనం ఆలోచించాలి. సపోజ్ మనం 2 కప్పులు టీ తాగడానికి వెనకాడం, కానీ అయ్యో కొబ్బరి తినకూడదు అనేది మాత్రం ఫిక్స్ అయిపోతాం. ఖచ్చితంగా ఎంత కొబ్బరి తినాలి అనే దాని మీద మనం క్వాంటిటీ, అంటే ఆ క్వాంటిటీ మీద మనకు అవేర్నెస్ ఉండాలి, కానీ టోటల్గా దాన్ని అవాయిడ్ చేయడం కాదు. అది కూడా కొబ్బరి పాలు ఈజ్ అ సూపర్ థింగ్ అండి. కొబ్బరి పాలు మళ్ళీ మనకు జిఐ సిస్టమ్ అంతా కూడా స్మూత్గా, చక్కగా, ఎక్కడా ఏ హికప్స్ లేకుండా ఆహారం అరగడానికి బాగా యూజ్ అవుతుంది. సో బంగాళదుంపలు, చిక్కుడు, టొమాటోస్తో బేసిక్గా ఈ ఆలు చిక్కుడు మసాలా అనేది చాలా చాలా బాగుంది. మనకు సింపుల్గానూ ఉంది అండ్ ప్లస్ మనకు ఈ షాజీరా, జీలకర్ర మూలాన ఔషధ గుణాలు కూడా యాడ్ అయిపోయాయి. తర్వాత చిక్కుడు ఆవకాయ, చిక్కుడు, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ అండ్ నిమ్మరసం. ఇప్పుడు మనకు ఊరగాయల్లో ఇలాంటి ఊరగాయల ప్రాబ్లం ఏంటంటే డెఫినెట్గా అది మనకు 2-3 టైమ్స్ ఎక్కువ సాల్ట్ అనేది మనకు వేయాల్సి వస్తుంది. రోటి పచ్చళ్ళు బెటరా లేకపోతే ఇలా నిల్వ ఉంచిన ఆవకాయలు, ఊరగాయలు బెటరా అంటే 100% మనకు రోటి పచ్చలే బెటర్ అని చెప్పచ్చు. ఉప్పు అవసరానికి మించి మనం తీసుకుంటే, అంటే బయట మనం యాడ్ చేసే ఉప్పు అదే అవసరానికి మించినదే. సో అది కనుక ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే వాటర్ నీరు చేయడం, తర్వాత మనకు బ్లోటెడ్గా ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో చిక్కుడు ఆవకాయ జాగ్రత్తగా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఆలు చిక్కుడు మసాలా వెరీ హెల్దీ. ప్రతి ఒక్కటి కూడా చూడండి, బంగాళదుంపలు, చిక్కుడుకాయలు, టొమాటోలు, ఉల్లిపాయలు, కొబ్బరి పాలు, ఎవ్రీథింగ్ న్యూట్రియంట్ డెన్స్, చక్కగా పోషక విలువలు కలదనమాట. ట్రై చేయొచ్చు. సో ఆలు చిక్కుడు మసాలా చాలా చాలా బాగుందండి. వెజ్ టిల్ పకోడా చెప్పాను కదా, అది మనకు ఆ చిక్కుడు ఆవకాయలాగా, అంటే పూర్తిగా చెడ్డది కాదు, కానీ డీప్ ఫ్రైడ్ కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. పొన్నగంటి పప్పు చాలా బాగుందండి. 4 ఐటమ్స్తో చాలా సింపుల్గా చేసుకున్నాం. సో ఇవాళ బెస్ట్ రెసిపీస్ పొన్నగంటి పప్పు అండ్ ఆలు చిక్కుడు మసాలా. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతిని గెలుచుకోవచ్చు. రాజుగారు, ఈరోజు పొన్నగంటి పప్పు చాలా టేస్టీగా ఉంది. ఓకే. అండ్ అలాగే వెజ్ తిల్ పకోడా, సో ఆ నువ్వుల కాంబినేషన్ లో అండ్ వెజిటేబుల్స్, అన్ని రకాల వెజిటేబుల్స్ యూజ్ చేసుకుని, సో బాగున్నాయి రాజుగారు రెండు కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ వెరైటీస్ ని, దేనికదే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్
MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.